ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. ఈరోజు మనతో రవిశంకర్ గారు ఉన్నారు. వారు మైసూరు నుంచి. వారు ఒక బ్రహ్మాండమైన ఆర్టికల్ నాకు పంపించారు. దాన్ని డిస్కస్ చేయడానికి ఈ యొక్క వేదిక చూస్ చేసుకున్నాము. రవిశంకర్ గారు, మీరు పంపించిన ఆర్టికల్ పూర్తిగా చదివానండి నేను. థ్యాంక్స్ సార్. చాలా థ్యాంక్ యూ. అద్భుతమైన ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చారు మీరు. ఇది థ్యాంక్ యూ సార్. ఇప్పుడు నేను ఇదివరకు చెప్తున్న దానికి ఇది సపోర్ట్గా నుంచుంటుంది, మీరు చెప్పిన ఆర్టికల్. వెన్నుదన్ను వెన్నుదన్ను. వెన్నుదన్ను. సో లెట్ అస్ డూ లైక్ దిస్. ఇప్పుడు మన మన సైంటిస్ట్, సో కాల్డ్ సైంటిస్టులు ఏం చెప్తున్నారంటే, "ఆ, అసలు మానవుడు పుట్టి ఎన్ని లక్షలైనా కానీ వ్యవసాయం చేసే మానవుడు పుట్టింది జస్ట్ 12,000 సంవత్సరాల క్రితమే" అని. దీనికి ఒకసారి ఒక ఆధారం చూపిస్తాను మీకు. మ్మ్. చూపిస్తే మీకు కొంత అవగాహన ఉంటుంది. సో ఇది నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ వాళ్ళదండి. ఓకే. సో వీళ్ళు కంప్లీట్గా సైన్స్ బేస్డ్, ఫిక్షన్ ఉండదు ఇంకా అందులో ఏది తీసుకోరు అని ఓకే. వాళ్ళు నమ్ముతారు. వాళ్ళు మేము మ్మ్. సైన్స్ నమ్ముతున్నాము, సైన్స్ అంటే మ్మ్. ఇదేరా, అదేంటే మ్మ్. స్నేహం అంటే ఇదేరా లాగా సైన్స్ కరెక్ట్. అంటే ఇదేరా అనే ఆ. మొహాలు అనమాట వీళ్ళందరూ. సో ద డెవలప్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్, ద ఆ. డెవలప్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అబౌట్ 12,000 years ago changed the way humans lived. ఆ. సో అగ్రికల్చర్ అనేది 12,000 సంవత్సరాల క్రితం మాత్రమే స్టార్ట్ అయింది. ఓకే. అంతకుముందు అంతా వీళ్ళు ఆ, ఇక్కడ ఇచ్చాడు చూడు, దే స్విచ్డ్ ఫ్రమ్ నొమాడిక్ మ్మ్. హంటర్ గ్యాదరర్ లైఫ్ స్టైల్స్ టు మ్మ్. పర్మనెంట్ సెటిల్మెంట్స్ అండ్ ఫార్మింగ్. ఫార్మింగ్. మ్మ్. సో నొమాడిక్ ట్రైబ్స్ అంటే అక్కడక్కడక్కడ తిరుగుతూ వెళ్ళేవన్నమాట. అవును. ఈ ఈ ఇప్పుడు వాళ్ళ తిరుగుతూ తిరుగుతూ ఎప్పుడైతే వ్యవసాయం కనిపెట్టారో అప్పుడు పర్మనెంట్ సెటిల్మెంట్స్ చేసుకున్నారు. అవును. ఇది ఇది ఇప్పటిదాకా మన ప్రజల్ని నమ్మిస్తూ వస్తున్నారు. మ్మ్. సైన్స్ డంకా పేరు మీద కొడుతున్నారు. చేసిన ఇంకొక ధాస్తికం అన్నమాట ఇది. మ్మ్. ఓకే, మేము చెప్పింది మేము కనుక్కున్నది కానీ మీరు చెప్పే రామాయణ భారతాలు కానీ అటువంటివి కాదని చెప్తున్నారు. సరే, బాగుంది. ఇంతకీ డిస్కషన్ ఎందుకు తీసుకొచ్చాము అన్నది ఇంపార్టెంట్. యా. మీరు ఇచ్చిన ఆర్టికల్ మూలంగా, మ్మ్. అవును సార్. మీరు మీరు పంపించిన ఆర్టికల్ని ఇప్పుడు నేను చూపిస్తాను. సో దట్ మ్మ్. మనకు కొంత అవగాహన వస్తుంది వీళ్ళందరూ ఏం చెప్తున్నారు. మ్మ్. చూపించాను ఒరిజినల్గా సైన్స్ ఏం చెప్పింది అని. మ్మ్. ఇప్పుడు మీరు పంపించిన ఆర్టికల్ April 11th పబ్లిష్ అయింది. అవును. అదే మొదలైన 1 వీక్ మీకు పంపించింది అందాజుగా. ఎగ్జాక్ట్లీ, ఎగ్జాక్ట్లీ. సో మ్మ్. లెట్ సి. ఇదే కదండి. ఇదే ఇదే ఇదే. సో సైన్స్ టెక్ డైలీ దానిలో పడింది. ఇక్కడ మ్మ్. క్లియర్గా ఇచ్చాడు April 11th, 2025. కరెక్ట్. సో వీళ్ళు ఏం చెప్తున్నారు, 780,000 years old discovery మ్మ్. reveals that early humans thrived on plant-based diet. కరెక్ట్. దరిదాపుగా 8 లక్షలు. 8 లక్షల సంవత్సరాల క్రితం దొరికింది వాళ్ళకు ఒకటి. మ్మ్. సో దాన్ని ఏం దొరికింది వాళ్ళకి అన్నది వెరీ ఇంపార్టెంట్. అది నేను ఇక్కడ మ్మ్. చదివి వినిపిస్తా ప్రేక్షకులకి, సో దట్ దే మ్మ్. విల్ బి వెరీ అండర్స్టాండింగ్. ఇప్పుడు దాకా అగ్రికల్చర్ 12,000 అనుకున్నాం, కానీ ఇక్కడ అవును. ప్లాంట్ బేస్డ్ డైట్ని వాళ్ళు ఉపయోగించారు అని చెప్తున్నారు మ్మ్. ఇక్కడ. ఏ గ్రౌండ్ బ్రేకింగ్ స్టడీ లెడ్ బై బార్ ఇలాన్ యూనివర్సిటీ రివీల్స్ ద మ్మ్. స్టార్చ్ రిచ్ ప్లాంట్స్ మ్మ్. played a central role in the diet of the ancient hunter gatherers. అసలు హంటర్ గ్యాదరర్స్ తప్పు. ఇప్పుడు వాడు మాట్లాడేది వెజిటేరియన్ చెప్తూ మళ్ళీ హంటర్ గ్యాదరర్స్ అంటాడు. అంటే వాళ్ళకి ఇప్పటిదాకా హంటర్ గ్యాదరర్స్ అనే పేరు వాళ్ళకి. సరే, ఓకే. మరి అందుకోసం ఆది వాళ్ళు మానవుడు ఇంకా దాన్ని అనొచ్చుగా. కంటిన్యూ చేస్తున్నారు. ఆది మానవుడు అనొచ్చుగా, వాడు ఏన్షియంట్ మ్యాన్ అనొచ్చుగా. అదే వాళ్ళ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మరీ పురాతనం అయిపోతుంది ఇప్పుడు హంటర్ గ్యాదరర్స్ అంటే, అది అని వాళ్ళ ఉద్దేశం అది. సర్లేండి, వాళ్ళ ఇబ్బంది వాళ్ళది. అది వాళ్ళ ఇబ్బంది వాళ్ళది. సో ఉమ్. ఇప్పుడు ఏమంటున్నారంటే ఎట్లా వచ్చిందంటే, ఏ న్యూ ఆర్కియాలజికల్ స్టడీ అలాంగ్ ది జార్డన్ రివర్ ఉమ్. జస్ట్ సౌత్ ఆఫ్ నార్దర్న్ ఇజ్రాయెల్స్ హ్యూలా వ్యాలీ షెడ్స్ ఉమ్. న్యూ లైట్ ఆన్ ద డయట్స్ ఆఫ్ ఉమ్. ఎర్లీ హ్యూమన్స్ అండ్ కరెక్ట్. ఛాలెంజెస్ లాంగ్ స్టాండింగ్ అజంప్షన్స్ అబౌట్ ప్రీ హిస్టారిక్ ఈటింగ్ హ్యాబిట్స్. ఉమ్. పేల్చి పారేస్తుంది అనమాట. అంటే మీరు ఇప్పటిదాకా వాళ్ళు మాంసమే తిని బతికారు అంటే తప్పు. 12,000 సంవత్సరాల క్రితం అగ్రికల్చర్ కాదు, 78,000 780,000 సంవత్సరాల క్రితం అని చెప్తున్నారు. అంటే 7 ఎనిమిది లక్షల లక్షలు సంవత్సరాలు. 8 లక్షలు అనుకుందాం మరి, మా 8 ఈజీగా లక్షలు, దాదాపు మాట్లాడుకోవచ్చు. 8 లక్షల దాకా. సో ఉమ్. కరెక్ట్ మీరు చెప్పింది. ద రీసెర్చ్ షోస్ దట్ ఏన్షియంట్ హంటర్ గ్యాదరర్స్
రిలైడ్ హెవీలీ ఆన్ ప్లాంట్ ఫుడ్స్. ఇది కరెక్ట్. మామూలుగా కాదు, హెవీలీ అని చెప్తున్నాడు. అవును. ఓకే, ఎందుకు ప్రైమరీ అనమాట చెప్తాడు అది. అది? ప్రైమరీ అది. ప్రైమరీ అది. సో స్పెషల్లీ స్టార్చీ వెరైటీస్ యాజ్ ఏ కీ ఎనర్జీ సోర్స్, కాంట్రరీ టు పాపులర్ బిలీఫ్ that early hominids primarily consumed animal protein. The findings reveal a varied plant-based diet that included acorns, cereals, legumes, లెగ్యూమ్స్. and aquatic plants. అంటే అప్పుడు కూడా ఆ కాలంలో కూడా వాళ్ళు సండే మాత్రం నాన్ వెజ్ తినేవాళ్ళేమో. ఆ? దండం పెడతా, మీ కొత్త తీరి పెట్టకండి సార్. ఆ? అంతే ఉంది సార్. వాళ్ళు ఏం రాశారు దాంట్లో? ప్రైమరీ రిలయింగ్ అపాన్ అగ్రికల్చరల్ ఫుడ్, ఐ మీన్ ప్లాంట్ బేస్డ్ ఫుడ్ అంటే అర్థం ఏంది? ఉమ్. ఇప్పుడు మన వాళ్ళు చేసే పని అంతా అదే. వారం అంటే అంతా మామూలుగా అన్నపాదాలు తిని సండే మాత్రమే వాళ్ళు పాప స్పెషల్ చేసుకుంటారు. వాళ్ళు అంతే. అంటే విశేషం ఏంటంటే అసలు మాంసం తినేవాళ్ళు కాదని నా వాదన. అదేలేండి, అదేలేండి. ఇప్పుడు నేను నేను ఖచ్చితంగా చెప్తాను, ప్రపంచం అంతా మాంసం తినకుండానే ఉంటుంది ఒకప్పుడు ఒకప్పుడు, డౌటే లేదు అందులో. ఇప్పుడు విశేషం ఏంటంటే వీళ్ళు చెప్పారు ప్రోటీన్ రిచ్ ఫుడ్, సీరియల్స్, లెగ్యూమ్స్ లెగ్యూమినస్ ఫుడ్. లాంటి తినేవారు బాగానే ఉంది, కానీ మాంసం తినేవారు కాదు అని మీరు ఎలా చెప్తారో అని మీరు ఆర్గ్యూ చేయొచ్చు. అవును. ప్రూఫ్ సో అడుగుతారు. దానికి ఈ ఆర్టికల్లోనే వాడు చెప్తున్నాడు కొన్ని కొన్ని చాలా సంస్కారవంతమైన విషయాలు చెప్పారు. అవి మనం ఒకసారి మళ్ళీ చూద్దాం, చూసి మళ్ళా మనకు అర్థమైపోతుంది. సో ఇక్కడ దాకా వచ్చాము. అవును. ఇదైంది. సో పబ్లిష్డ్ ఇన్ ద ప్రొసీడింగ్స్ ఆఫ్ నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, ద ఉమ్, మల్టీడిసిప్లినరీ స్టడీ సెంటర్స్ ఆన్ ద డిస్కవరీ ఆఫ్ సెవెన్ ఉమ్, హండ్రెడ్ అండ్ ఎయిటీ థౌజండ్ ఇయర్ ఓల్డ్ స్టార్చ్ గ్రెయిన్స్. సెవెన్ హండ్రెడ్ కరెక్ట్. ఎయిటీ థౌజండ్ అంటే 7,80,000 సంవత్సరాలు మన లెక్క. అవును. సో అవును. స్టార్చ్ మీరు అన్నట్టుగా 8 లక్షలు వేసుకుందాం, 8 లక్షలు రౌండ్ ఫిగర్ బాగుంది, ఓకేనా? అది స్టార్చ్. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఓల్డ్ స్టార్చ్ గ్రెయిన్స్ ఫౌండ్ ఆన్ ద బసాల్ట్ టూల్స్ ఎట్ ఎ ప్రీ హిస్టారిక్ సెటిల్మెంట్ నియర్ గేషర్ అంటారు, బెనాట్ గేష. యకోవా ఏదో ఉంది. యావకావ్ ఏదో. Yaakov, అది. వాట్ So ఎవర్. this site located on the ancient shores of Lake Hula has yielded extensive archaeological evidence, including more than 20 layers of human occupation. ఒక లేయర్ కాదు, 20 layers. ఓకే. తర్వాత fossil animal bones and preserved plant remains like seeds and fruits. ఓకే. కరెక్ట్. వాళ్ళకి ప్లాంట్స్ అండ్ ఇప్పుడు గమ్మత్ ఏంటంటే ఫాజిల్డ్ యానిమల్ బోన్స్ దొరికినాయి. ఓకే, అంటే అక్కడ వాళ్ళు వ్యవసాయం చేస్తున్నారు అనడానికి సాక్ష్యం. ఒక మరి యానిమల్ సాక్షిభూతం. చచ్చిపోతే వాళ్ళు పూడ్చిపెట్టేస్తారు కదా అప్పట్లో. సో అంతే. దేర్ ఫోర్ అవి అక్కడ దొరుకుతాయి కదా. అండ్ ప్రిజర్వ్డ్ ప్లాంట్ రిమైన్స్ లైక్ సీడ్స్ అండ్ ఫ్రూట్స్. అసలు కరెక్ట్. ఈ ప్లాంట్ రిమైన్స్ సీడ్స్ అండ్ ఫ్రూట్స్ ఎలా దొరికినాయి వాళ్ళకి? చూడండి ఆశ్చర్యకరమైన విషయం ఇక్కడ. ఇగో ఇక్కడ అవునవును. బొమ్మలు చూపించాడు, కలెక్షన్ అంతా చూపించాడు. చూపించిన అవును. వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే చాలా వండర్ఫుల్ పాయింట్ చెప్తున్నారు. సరే, ఇది వాళ్ళ పేర్లులేండి. సో ద రీసెర్చర్ వాజ్ ఆఫ్ డాక్టర్ హడార్. హాదర్. హాదర్. Other, హాదర్ other హైతు. Haitu's doctoral హైతు. work at Bar Ilan University, Martin, Department of Land of Israeli Studies and Archaeology. Sorry, sir. ఇట్స్ ఓకే సార్. So he now works at the Laboratory for Ancient Food Processing Technologies at Haifa University's Zinman Institute of Archaeology. సరే, ఆయన ఎక్కడ పనిచేస్తున్నట్టు చెప్పాడు. ఆయన So the ఆయన ఆయన project brought భాగవతం. together experts from several institutions, including Professor Neera Alperson పర్సన్ Afil. అఫిల్. Afil, అఫిల్ అండ్ okay. డాక్టర్ Dr. డాక్టర్ ఓయిల్. Oil యోయల్ మెలమెడ్. Melamed and from Bar Ilan University. వాళ్ళ పేరు మనం తప్పుగా చదువుతున్నామేమో, అవును. పర్వాలేదు, అవును. తెలీదు. అవును. అవును. నామవాచకం కదా. సో అదే. ప్రొఫెసర్ నామా గోరెన్ ఇన్బార్ ఇన్బార్. ఫ్రమ్ ద హీబ్రూ యూనివర్సిటీ అండ్ ప్రొఫెసర్ అమాండా హెన్రీ హెన్రీ. ఫ్రమ్ లీడెన్ యూనివర్సిటీ ఇన్ ద లీడ్ యూనివర్సిటీ నెదర్లాండ్స్. నెదర్లాండ్స్. సరే సరే, వాళ్ళంతా గ్రూప్. గ్రూప్. సో ఇవన్నీ టూల్స్ చూపించారేవో. చూపించారు. అదే. ఇది ద స్టోన్ ఎవిల్ లెఫ్ట్ అండ్ హ్యామర్ స్టోన్ రైట్ ఆర్ అదే. యూస్ ఫర్ ప్రాసెసింగ్ ప్లాంట్స్ అని ఏదో అదే వాడి మనం నమ్మకం అది. అది దాంతో ప్రాసెస్ చేశారంటున్నారు. మన పూర్వకాలం ఇంట్లో పచ్చళ్ళు రుబ్బినట్లు చేత్తో. ఎగ్జాక్ట్లీ. బా, ఏం చెప్పారండి అలాగే చూస్తే అది. అదే ఎగ్జాక్ట్లీ. ఆ, ఛాలెంజింగ్ ద అలాగే. పాలియో డైట్ నెరేటివ్. ఇగో ఇప్పుడు ఛాలెంజింగ్ ద పాలియో డైట్ నెరేటివ్. పాలియో డైట్ ఓకే. ఏంటి? ఓన్లీ మాంసం.
The researcher ఓకే. contradicts the prevailing narrative that ancient human diets were primarily based on animal protein, as suggested by the popular paleo diet. Many కరెక్ట్. of these diets are based on the interpretation of animal bones found in archaeological sites, with plant based foods rarely preserved. Plant based foods ఎప్పుడు రిజర్వ్ చేసినట్టు కనిపించలేదు వాళ్ళకి. కరెక్ట్. However, the discovery of starch grains on ancient tools provides new insight into central role of plants, కరెక్ట్. particularly starchy tubers, నట్స్. nuts, and roots, which are rich in carbohydrates, vital for the energy demands of the human brain. కరెక్ట్. So, అది ఇంపార్టెంట్. అది very important. అది. So, the study highlights the sophisticated methods early humans used to process plant materials. The starch grains were found on basalt mesas మేసెస్ and అండ్ anvils, యానిమల్స్. tools used to crack and crush plant foods. మీరు చెప్పినట్టు అది రోకలతో దంచటమో రుబ్బటమో అటువంటివి పచ్చడి, అది. పచ్చళ్ళు చేయటం. Yes. These tools, the earliest evidence of human processing of plant foods, were used to prepare variety of plants, including acorns, cereals, legumes, and లెగ్యూమిస్, aquatic plants, aquatic like the plants, yellow water lily and now extinct water వాటర్ chestnut. చెస్ట్నట్. Okay. So researchers also identified microscopic remains such as pollen grains, rodent hair, and feathers, supporting the credibility of the starch findings. ఓకే, ఇంకా చూడండి చాలా ఇంపార్టెంట్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ప్లాంట్ బేస్డ్ డయట్స్. దిస్ డిస్కవరీ అండర్స్కోర్స్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ప్లాంట్ ఫుడ్స్ ఇన్ ద ఎవల్యూషన్ ఆఫ్ ది ancestors, said Dr. Ehitu. Okay. So we now understand that early hominids gathered a wide variety of plants year round గుర్తుపెట్టుకోండి. Okay, which they processed using tools made from basalt. This కరెక్ట్. discovery opens a new chapter in the study of early human diets and their profound connection to plant ప్లాంట్ based. బేస్డ్ ఫుడ్స్. Okay, ఇదైందా? నెక్స్ట్. బొమ్మలు ఇచ్చాడు. The findings also offer insights into social and cognitive behaviors of early humans. The use of tools to process plants suggests a high level of cooperation and social structure. స్ట్రక్చర్. సో ఇది ఈ టూల్స్ యూజ్ చేయాలి అంటే బ్రెయిన్ డెవలప్ అయి ఉండాలి, సోషల్ స్ట్రక్చర్ ఉండాలి, లేకపోతే కరెక్ట్. మీరు ఆ ఫుడ్స్ని గ్యాదర్ చేయలేరు. As కరెక్ట్. the hominids operated as a part of larger social groups, their కరెక్ట్. ability to utilize a diverse array of resources from both aquatic and terrestrial environments shows a deep knowledge of their surroundings, much like modern humans today. ఎగ్జాక్ట్లీ. అది అది బాగుంది. అది ఇది మీ ఇంపార్టెంట్ పాయింట్. సో అది దేర్ ఫోర్ ఇప్పుడు మనం ఎట్లా యూజ్ చేసుకుంటాము సరౌండింగ్స్ని, అప్పుడు వాళ్ళు కూడా యూజ్ చేసుకున్నారు అని ఖచ్చితంగా చెప్పేస్తున్నారు. కరెక్ట్. సో వాళ్ళు ఏమి వెనకబడిన వాళ్ళు కాదు, ఆది మానవులు కాదు. కరెక్ట్. Yeah. The discovery marks a significant milestone in the field of prehistoric studies and provides valuable evidence about the dietary habits of our ancient ancestors. అని చెప్పుకుంటూ offering new perspectives on human evolution and the development of complex societies. సరే, ఇక్కడ ఇంకా మంచిగా ఇచ్చాడు రిఫరెన్స్. స్టార్చ్ రిచ్ ప్లాంట్ ఫుడ్ 780,000 years ago, ఎవిడెన్స్ ఫ్రమ్ ఏంటండి హెచ్యూలియన్, అచ్యూలియన్ ఏమో తెలియదా. పర్కసివ్, పర్కసివ్ స్టోన్ స్టోన్ టూల్స్. టూల్స్ బై హాదర్, ఇవన్నీ బ్లా 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 ఇచ్చి స్టోరీ అంతా ఇక్కడ ఇచ్చాడు అనమాట. సో ఇది మీరు చెప్పిన మొత్తము స్ట్రాటజీ అంతా ఇక్కడ ఇచ్చాడు. కరెక్ట్. సో దీన్ని బట్టి ఇప్పుడు మనం తేల్చవలసిన రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ప్లాంట్ బేస్డ్ ఫుడ్ అన్నది వాళ్ళు ప్రైమరీగా తీసుకున్నారు. ఎగ్జాక్ట్లీ. ప్రైమరీగా తీసుకున్న దానికి వాళ్ళది ఏమైందంటే ఆ స్టోన్స్ మీద వాళ్ళకి గింజలు మిగిలిపోయి ఉన్నాయి కొట్టిన తర్వాత. ఆ గింజల్ని వాళ్ళు రేడియో యాక్టివ్ టెస్టింగ్ చేసినప్పుడు 780,000 years అని తెలుస్తాం. కరెక్ట్. అప్రాక్సిమేట్లీ 8 lakh years. సో దాన్ని బట్టి వాళ్ళు అలా క్రష్ చేసి తింటున్నారు అంటే రాగా తింటలేదు, దే హ్యావ్ ప్రిపేర్డ్ ప్రాసెస్ సివిలైజ్డ్ వే. కరెక్ట్. కరెక్ట్. మీకు ఇప్పుడు టైగర్ ఉందనుకోండి, అది ఒక డీర్ మీద పడి చంపేసి రాగా తినేస్తుంది కానీ కుక్ చేసుకొని తినలేరు. ఎగ్జాక్ట్లీ. అట్లనే అడవి మనుషులు ఒకప్పుడు అట్లా ఉండేవాళ్ళు అని చెప్పి సైంటిస్టులు చెప్పారు. ఇప్పటిదాకా 12,000 years క్రితమే మీకు అసలు వచ్చింది ఏంటి మన అగ్రికల్చర్, అది మీకు రామాయణ మహాభారతాలు ఏడున్నాయి లేనే లేవని చెప్పి సోది చెప్పారు. ఇప్పుడు దీంతో ఒకటి బయటపడింది ఏంటంటే, ఒక క్లారిటీ వచ్చింది ఏంటంటే ఆ గింజలు అవన్నీ వాళ్ళు పండించేవాళ్ళు.
పండించేవాళ్ళు కాబట్టి ఇయర్ లాంగ్, ఇయర్ రౌండ్ అని చెప్పాడు. కరెక్ట్. సంవత్సరం అంతా వాళ్ళు ఏవేవి తినగలిగారు. పండిస్తారో అవి క్రష్ చేసుకునేవాళ్ళు, కుక్ చేసుకునేవాళ్ళు, తినేవాళ్ళు. మన గాదెల్లో పెట్టుకున్నట్లు వాళ్ళకి ఏదో ఉండేది పాసిబిలిటీ. ఎస్, వాళ్ళు పెట్టుకున్నారు, చేశారు, డౌటే లేదు. సో అందుకని దీన్ని బట్టి మనకు అర్థమైందంటే అగ్రికల్చర్ 12,000 సంవత్సరాల క్రితం కాదు, ఇప్పుడు తెలిసిన దాన్ని బట్టి 8 లక్షలు. కరెక్ట్. ఏమండి రవిశంకర్ గారు, ఒక పాయింట్ చెప్పండి నాకు. ఇప్పుడు ఒక టెస్ట్ చేశాము, ఓకే అగ్రికల్చర్ 12,000 సంవత్సరాలు అని అనుకోండి. అందాం అందాము. పోనీ, పోనీ ఇప్పుడు కొత్తగా ఎవిడెన్స్ వస్తే 13,000 రావాలి, లేకపోతే 11,000 రావాలి. ఒక 20 వెయ్యి రావాలా మహా తగ్గించాలి. అయితే. ఆ, మహా అయితే 20 రావాలా. ఆ, అది కరెక్ట్. ఇది 6.5 రెట్లు పూర్వం. అవును. అంటే 7,80,000 అంటే 12,000కి ఎన్ని రెట్లో చూసుకోండి ఇక మీరు. అవును. ఎన్ని రెట్లు? 6.5 రెట్లు కాదు, 650 రెట్లు. ఇప్పుడు అంతే కదా. కరెక్ట్. 12,000 మల్టిప్లైడ్ బై సే 6 అన్నారు అనుకోండి, 72,000 అవుతుంది. ఉమ్. ఇప్పుడు మీరు 780,000 డివైడ్ బై 12,000 వేయండి సార్. 65 సార్లు. 65 సార్లు అది. ఉమ్. 65 రెట్లు కాలం డిఫరెన్స్ వచ్చిందంటే ఇలా ఉమ్. మొహాల మండ, మమ్మల్ని సైన్స్ పేరు మీద మన అందరి మీద దాష్టికం చేయడం తప్పితే ఇంకోటి ఏమైనా ఉందా? మన రామాయణ మహాభారతాల్లో స్పష్టంగా రామాయణం ఎప్పుడు జరిగింది, మానవులు ఎలా బతికారని స్పష్టంగా రాసుకున్నాం, మన పురాణాలు అన్నిట్లోనూ ఉంది. ఉన్నప్పుడు వీళ్ళు అది మేము నమ్మము, అవన్నీ కల్పితాలు, మానవుడు అసలు అగ్రికల్చర్ కనిపెట్టిందే 12,000 కింద అని చెప్పి ఇప్పుడు దాన్ని 78 లక్షలు, అంటే సారీ 7,80,000కి మార్చారు. అంటే కరెక్ట్. వాళ్ళకి కనిపిస్తుంది. అది ఇంకొక ఎవిడెన్స్ కనిపిస్తుంది ఎప్పుడో. అది కనిపించినప్పుడు 5 కోట్ల సంవత్సరాలను వచ్చింది అనుకోండి, ఇలా అదే పిండాకు అంటాడు ఇక. చెప్పిన థీరీస్ ఎటు పోతాయి? అది ఇంకోటి ఏంటంటే వాళ్ళు అసలు మనిషి అనేవాడు కొంచెం ఒక జ్ఞానవంతుడైంది ఒక 12 ఏళ్ళు, 12,000 సంవత్సరాలు, 20,000 సంవత్సరాల క్రితం. అంతకుముందు అందరూ వాళ్ళు కోతులు మాదిరి చెట్లెక్కి కూర్చునే వాళ్ళ మట్టుగా మాట్లాడారు ఇప్పటిదాకా కూడా. ఎగ్జాక్ట్లీ, ఎగ్జాక్ట్లీ, అంటే వాళ్ళు టూల్స్ వాడగలిగినంత సోషల్ బిహేవియర్ ఉందని వాళ్ళే చెప్పుకుంటారు మళ్ళీ ఇప్పుడు. ఎగ్జాక్ట్లీ, ఎగ్జాక్ట్లీ. సో పైగా సొసైటీ ఫామ్ అయిందని అదే చెప్పుకుంటున్నారు. అదే 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 సొసైటీ ఫామ్ అయింది, టూల్స్ చేసుకోగలిగారు వాళ్ళకు ఉన్న ఉమ్, దాంట్లో. దే అది ఎక్కడ. నౌ వీఆర్ ఓన్లీ టాకింగ్ అబౌట్ వన్ స్మాల్ పార్ట్ ఆఫ్ ది అర్త్. అది అది మన ఇండియాలో, మన భారతదేశంలో అప్పటికి చాలా మనము అడ్వాన్స్ అయిపోయేటువంటి అవకాశం ఉంది మనకి, ఎందుకంటే మన ఉందిగా. వాళ్ళు రాసుకున్నారు కాబట్టి. ఉంది, ఉంది. అందుకనే కదండి. ఇప్పుడు ఇప్పుడు ఈ చెంగీజ్ ఖాన్ లాంటి వాళ్ళు, ఈ బడుద్దాయిలంతా వాళ్ళు సైన్యాన్ని తీసుకొచ్చేసి అప్పటికి పీస్ఫుల్గా మన కంట్రీ ఉండి అవును. చాలా అవును. లగ్జూరియస్గా గడుపుతున్నాం అనమాట జీవితం. అవును. అవును. ఎంత అవును. అవును. ఎంత లగ్జరీస్ గడుపుతున్నాం అంటే ఇప్పుడు ప్రస్తుతం చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు బాంబేలో, లెటెస్ట్ టేక్ బాంబే ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, బాంబేలో ఒక కంపెనీలో పెద్ద ఉద్యోగం చేస్తూ కార్లు ఇవి మెయింటైన్ చేస్తున్నాడు. ఆ ఫ్యామిలీ ఒక లగ్జరియస్ అపార్ట్మెంట్లో ఉంటాం. రోడ్డు మీద సడన్గా గొడవ జరిగింది, ఒక మతస్థుడు ఇంకో మతస్థుడిని చంపేస్తున్నారు రోడ్ల మీద అనుకుందాం. వీడు బయటకు వచ్చి దానిలో పాల్గొంటాడా? కొనడు. కొనడు. వాడు అవును. దాక్కునే ఉంటాడు. అవును. ఎందుకంటే వాడు లగ్జరీలో ఉన్నాడు. సుఖంలో మనకెందుకు ఉన్నాడు. గోల? పోలీసులు అవును. ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు. అట్లనే అవును. వాడు చెంగీజ్ ఖాన్ వీళ్ళు వచ్చినప్పుడు, మన గజనీ లాంటి వాళ్ళు వచ్చినప్పుడు మన సైనికులు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు అన్నారు. వీళ్ళంతా లగ్జరియస్గా గడిపారండి. ఎంత అదే లగ్జరీ తప్పు కూడా. గడిపారంటే ఈ ఈ ఈ ఉమ్. ఈ వాడు గజనీ అన్నవాడు 18 సార్లు దండయాత్ర చేసి దోచుకుపోయాడు. కరెక్ట్. అంటే 18 సార్లు వీళ్ళు కూడా పెట్టుకున్నారు మళ్ళీ ధనాన్ని. అదే మీరు ఇమాజిన్ చేస్తున్నారా మీరు? గోల్డెన్ చిడియాన్ కదా మనకు పేరు ఇండియా ఆ, గురించి. మరి కదా, పరశువేది భారతదేశం. కరెక్ట్. దాన్ని ముట్టుకుంటేవాడు బంగారం అయిపోయేవాడు. అదే. అలా వచ్చి దోచుకో 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 దోచుకున్న తర్వాత మిగిలిన కంట్రీలో ఇప్పుడున్న బంగారం ప్రపంచంలో అందరికంటే ఎక్కువ ఉంది ఎగ్జాక్ట్లీ. ఇళ్లలో. అంటే కరెక్ట్. మనము కరెక్ట్. మన యొక్క సివిలైజేషన్ ఎటువంటిది, మనం ఏంటి అన్నది థాట్ ప్రాసెస్. అర్థమవుతుంది. థాట్ ప్రాసెస్ కూడా మంది. ఎగ్జాక్ట్లీ. సో అంత రిచ్గా బతికిన వాళ్ళం మనము. వీళ్ళు నోమాడ్స్ యాక్చువల్గా, బయట నుంచి వచ్చిన వాళ్ళు. ఇప్పుడు కరెక్ట్. వాళ్ళు ఇప్పుడు ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ వీళ్ళకి ఏంటంటే ఇంత సంస్కారం లేదు, ఇంత గొప్ప లైఫ్ స్టైల్ లేదు వాళ్ళకి. సో వాళ్ళు వచ్చి మీద పడిపోయారు, మన వాళ్ళు ఫోన్లే, వాళ్ళు బతుకుతారులే, చేసుకొని ఏదో వ్యాపారం ఉన్నారు. కరెక్ట్. అది అనేటప్పటికి వాళ్ళు ఏకు మేకై కూర్చున్నారు.
సో ఇది వాళ్ళ పరిస్థితి. సో దీన్ని బట్టి మీరు ఇచ్చిన ఆర్టికల్ ప్రపంచానికి కనువిప్పు అవుతుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే డెఫినెట్. వెజిటేరియన్ డైటే లేదు, మాంసం తిని బతికారు. 12,000 ఏళ్ల క్రితమే వీళ్ళు ఇది చేసుకున్నారు, వేపుడు మొదలు పెట్టారని చెప్పి చెప్తున్నారు. అది కాస్త అది 8 లక్షలు అయ్యేటప్పటికి మొత్తం గందరగోళం అయిపోయింది. కరెక్ట్. ఇప్పుడు వీళ్ళ వీళ్ళ మీద పడిపోతారు వీళ్ళు, వెస్టర్నర్స్ అంతా, మాంసం తినేవాళ్ళంతా. ఇజ్రాయెల్ యా. వాళ్ళ మీద. అంతే కదా మరి. వీళ్ళు కనిపెట్టిన వాళ్ళ మీద అంటే పడిపోతే వాళ్ళు మేము వాళ్ళు నమ్మం అది నాన్ ఇదని. వెజిటేరియన్సే కదా, వాళ్ళు నాన్ వెజిటేరియన్స్. ప్రస్తుతం ఉన్న ఇజ్రాయెల్ వాళ్ళు నాన్ వెజిటేరియన్సే. ఉమ్. మరి వాళ్ళే చెప్పినప్పుడు నమ్మాలి కదా మరి. ఆ విశేషం నేను మీరు ఏంటంటే చెప్తే వాళ్ళు ఏం ఆర్గ్యూ చేస్తారంటే వాళ్ళకి తినాలని సార్, పందులు ఎద్దులు తినాలి. తినండి, వాళ్ళ ఇష్టం సార్, మనం తప్పు చెప్పట్లే కదా. తినాలని ఉందనే వాడికి లేదు, మానవుడు ఇలా అని చెప్పినప్పుడు వీళ్ళు ఆదివాసులు అయిపోతారు. కరెక్ట్. వీళ్ళు కల్చర్లెస్ అవును. ఫెలోస్ అయిపోతారు. సో ఆ కల్చర్లెస్ ఫెలోస్ అవ్వకూడదు. మేము ప్రజల దృష్టిలో మేమందరము కరెక్ట్ అని చెప్పుకునే ప్రయత్నం శతవిధాలా ప్రయత్నం చేస్తారు వాళ్ళు. మీకు భారతదేశాన్ని వాళ్ళు ఎందుకు, భారతదేశం అనే మంట వీళ్ళకి. ఎందుకంటే భారతదేశము ఒకప్పుడు రిచ్గా ఉండి రిచ్ కల్చర్తో ఉంది, వీళ్ళని దూరం పెట్టి చీడపురుగుల్లాగా చూశారు. ఎందుకంటే వీళ్ళు మాంసం తిని, గొడ్డు మాంసం తిని వాళ్ళు చాలా అసహ్యంగానో, చాలా వాసన వస్తూ ఉండేవాళ్ళు ఈ మనుషులంతా. వాళ్ళు దూరం పెట్టారు. వాళ్ళు భారతదేశంకి వచ్చి నేర్చుకున్నారు. అమ్మా అబ్బా ఇట్లా స్నానం చేయాలి, ఇట్లా చేయాలి, ఇట్లా రెగ్యులర్గా స్నానం చేయాలి, పొద్దున్న సాయంకాలం స్నానం చేయాలి, లేకపోతే అసహ్యంగా ఉంటుంది అని వాళ్ళకు వాళ్ళు మార్పు చెందారు. వాళ్ళు నీళ్లు ఎట్లా వాడుకోవాలో కూడా అర్థమైంది వాళ్ళకి అప్పుడు. ఎగ్జాక్ట్లీ. పేపర్ అది కాదు. అనమాట. సో భారతదేశం యొక్క రిచ్నెస్ని వాళ్ళు కరెక్ట్. దోచుకున్నారండి. అదే ఇప్పుడు అందరూ అదే మాట్లాడుతున్నారు. ఐ మీన్ ఇంటెలెక్చువల్స్ అందరూ అదే అంటున్నారు. ఇప్పుడు మన ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు కూడా, ఉమ్. బాగా చదువుకున్న వాళ్ళు, ఈవెన్ శశి థరూర్ కూడా వదలలేదు కదా, బ్రిటిషర్స్ కూడా బాగా వాయించేశాడు. అవును, కరెక్ట్ అది. కరెక్ట్ ఆయన అది. మా దగ్గర దోచుకొని పోయిన వాళ్ళు మీరు మాకు చెప్తారా అన్నది ఎక్కడో అన్నాడు ఒక ఇంటర్వ్యూలో. ఎగ్జాక్ట్లీ డైరెక్ట్గా అక్కడ కూడా పోయి ఇంగ్లాండ్లో అన్నాడు ఆయన, మామూలుగా అన్నాడు, అనలేదు. వాళ్ళ పార్లమెంట్లో అన్నాడు యాక్చువల్గా. సో పార్లమెంట్లో కూడా పార్లమెంటా అన్నాడు, అంత లేకపోతే ధైర్యం. ఏదో మీటింగ్లోనే ఎక్కడో అన్నాడు ఆయన మొత్తానికి. పార్లమెంట్ అనుకుంటా సార్, ఎందుకు అనిపించింది నాకు చూస్తే అట్లా, నాకు ఐ అది డోంట్ నో. గుర్తులేదు బట్ కానీ అందు ఆయన అందు అనడం వాళ్ళ మాత్రం సాయిల్ మీద విన్నాను. అన్నాడు ఆ మాట. వాళ్ళ వాళ్ళ గడ్డ సాయిల్ మీద మీద అన్నాడు అది. సో అనాలి కూడా. ఆ, సో ఇప్పుడు బాగా. నేనేమంటున్నా అంటే వీళ్ళకి మనము ఇది కరెక్టు, మా మహాభారతం జరిగింది అనడానికి మనకి ఆర్యభట్ట సాక్ష్యం ఇచ్చాడు. ఆయన సంస్కృత శ్లోకాల్లో రాసుకున్నాడు ఆయన. ఇప్పటికీ మహాభారత యుద్ధం జరిగి ఎగ్జాక్ట్లీ. 60 ఇన్ని టైమ్స్ ఏండ్లు. 60 ఏళ్ళు గడిచిన తర్వాత నేను పుట్టాను అని చెప్పి రాసుకున్నాడు. సో 3600 సంవత్సరాలు అయ్యింది అని అప్పటికి ఆయన రాసుకునేటప్పటికి అదనమాట. దాన్ని అవును. బట్టి ఆయన సమయం ఎప్పుడని ఎస్టిమేట్ చేశారు వీళ్ళు. ఉమ్, ఉమ్, ఉమ్. సో అది చేసి ఎప్పుడు పుట్టాడు, ఏ తారీఖున పుట్టాడు అని చెప్పి రాసుకున్నారు. ఆయన పుస్తకాలు ఏ శతాబ్దంలో కూడా అందరికీ తెలుసు. సో అవన్నీ బట్టి ఇప్పుడు ఆ పుస్తకాలు, ఆ ఒరిజినల్ స్క్రిప్ట్స్ అన్ని ఇక్కడ మన వీళ్ళ దగ్గర ఉన్నాయి, బ్రిటిషర్స్ దగ్గర ఉన్నాయి, ఇక్కడ ఆ, చికాగోలోనో లేకపోతే కాలిఫోర్నియా ఎక్కడో కొంతమంది దగ్గర ఉన్నాయి. మన స్క్రిప్చర్స్. భారతదేశంలో కూడా కలకటాలో మ్యూజియంలో పెట్టి ఉంచారు. సో ఇవన్నీ కూడా దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే కల్చర్ అన్నది భారతదేశం నుంచి వేరే దేశాలకి పాకింది. అసలు వేరే దేశాలకి ఆ కల్చర్ లేదు. వాళ్ళంతా నోమాడ్స్ కిందను ఎదవల కిందను ఉంటుంది. సో అదే వాళ్ళు వాళ్ళ రక్తంలో అది ఉంది కాబట్టి అదే బిలీవ్ చేస్తారు కాబట్టి వాళ్ళ అదృష్టం కొద్దీ, భారతీయుల దురదృష్టం కొద్దీ వాళ్ళు యుద్ధాలు చేసి చేసి రిచ్ అయి కూర్చున్నారు. మన వాళ్ళు బుద్ధుడు శరణం గచ్చామి అని చెప్పి కూర్చొని వాళ్ళు ఏం చేశారంటే మొత్తము దు- వాళ్ళ సంపద అంతా దోచి ఇచ్చేశారు. అది పొరపాటైంది. అదే నాకు ఒక మా ఇంటికి పెద్ద ఆయన వచ్చారు హైదరాబాద్లో ఉన్నప్పుడు. నేను ఉమ్. ఆయన చెప్పారు, మహాభారత యుద్ధం తర్వాతనే మనకు, అప్పటిదాకా కూడా ఎవరు భారతదేశాన్ని కన్నెత్తి చూడలేకపోయారు. కన్నెత్తి. మహాయోధులు అందరూ ఉండేవాళ్ళు. అవును. ఆ యుద్ధంలో అందరు చనిపోయారు, మగవాళ్ళందరూ కూడా. దాంతో మనకు బికమ్ వల్నరబుల్ అండ్ మన మీద దండయాత్ర చేశారు వాళ్ళు అని చెప్పారు. ఎగ్జాక్ట్లీ. అదే పాయింట్ ఇవాళ ఒక వీడియో యూట్యూబ్లో చూశాను సార్. ఒక ఆయన ఇండియా నుంచి చేస్తుంటారు, ఆయన హ్యారీ సరోటా అని ఒక ఆయన ఉన్నారు. ఆయన చెప్తున్నాడు, "ఓ, ఎందుకు మన వై క్రోమోజోమ్ ఉంది అంటే ఎంత మగవాళ్ళు ఎంత చనిపోయారు అందుకు ఇవాళ టాకింగ్ ఫుల్గా వినలేదు. అచ్చా. బట్ అదే అనుకున్నా, మా పెద్ద ఆయన ఒక ఆయన చెప్పింది ఇదే, ఇస్ ఆల్మోస్ట్ మ్యాచింగ్. ఎగ్జాక్ట్. అందుకనే ఈ లాస్ట్ అవుట్ యాక్చువల్లీ. యా నేను 10 ఏళ్ళగా వీడియోల్లో అదే చెప్తూ వచ్చాను.
మహాభారత యుద్ధం తర్వాత రాజులు అన్న వాళ్ళు పోయింది. మిగలకుండా పోయారు భారతదేశంలో. అవును, అవును, అవును. అప్పుడు ఆ యోధులు. రాజ్యంలో కొద్దిగా గొప్ప, కొద్దిగా బలంగా ఉన్నవాడు రాజే కూర్చున్నాడు. కరెక్ట్. వాడు జనాల్ని అదుపులో పెట్టడానికి మరి ఎవడో ఒకడు కావాలి కదా, చేసి పెట్టిండ్రు. అవును, అక్కడి అవును. నుంచి వాడు వంశస్థులంతా రాజులు అయ్యారు. వాడికి ఆ ఎడ్యుకేషన్ లేదు, వాడు వంశంలో వాళ్ళు కొద్దిగా గొప్ప ఏదో చదువుకున్నారు. దాంతో వాళ్ళకి అసలైన వీరత్వం లేదనమాట. కరెక్ట్. అదే సో అదే పోయింది అందరికి. అది దాంతోనే పోయింది. సో ఇది అది జరిగిందండి, అంటే ఇది ఇప్పుడు జరిగింది. ఇప్పుడు ఇంకొక మరి విషయం సార్, ఇప్పుడు 8 lakhs అంటే మన అందాజుగా ఉమ్, ఇప్పుడు అది మరి ద్వాపర యుగం అంతా కూడా ఆల్మోస్ట్ కవర్ అయిపోయినట్టే వస్తుంది మనకి. ఎగ్జాక్ట్లీ. ఎస్. అంటే మన వాడు ద్వాపర యుగంలోకి మన వాడు చెప్పినప్పటికీ ఎంటైర్ సివిలైజేషన్ మన దగ్గర ఉండిపోయింది. అప్పటి నుంచే అవును. మనం వెజిటేరియన్స్ గానే ఉన్నాం మనం కూడా. ఎస్. సో అంటే ఇంక ఇట్లే వాడు తవ్వుతూ ఉంటే రేపు పొద్దున రామాయణం టైం కూడా, అంటే రామాయణం వాళ్ళకి తెలియకపోయినా రామాయణం టైంలో విషయాలు కూడా రావచ్చేమో కదా మనకి ఇప్పుడు. తప్పకుండా. తప్పకుండా. ఇట్ మైట్ తప్పకుండా. కమ్ అవుట్. సత్యం అన్నది ఎంతో కాలం దాగి ఉండదు, అదే ఎప్పుడో ఒకసారి బయటపడుతుంది. బయటపడుతుంది. ఉమ్. ఎగ్జాక్ట్. విశేషం ఏంటంటే ప్రపంచం ఎంతగా చెడిపోయిందంటే, మాంసం లేనిదే ముద్ద దిగదు అమెరికాలో వాళ్ళకి. ఓ. వాళ్ళు మీకు ఇప్పుడు సి ఇక్కడ ప్రతి వారము చెత్త కలెక్ట్ చేసుకునే ట్రక్ వస్తుందండి. ట్రక్ వారానికి ఒకసారి. వచ్చినప్పుడు మనం ఆ వారం చేసిన చెత్త అంతా పెట్టి ఒక 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 డ్రమ్ము లాంటిది ఉంటుంది ప్లాస్టిక్ది, దానిలో పడేస్తాము. అది తీసుకెళ్ళి అక్కడ పెడతాం బయట. వాడు వస్తాడు, ట్రక్ వాడు వస్తాడు, వాడికి ఒక మెషిన్ ఉంటుంది, దాన్ని బట్టి ఆ చెత్త డబ్బా తీసుకొని వాడు ట్రక్లో వేసేసుకొని డబ్బా అక్కడ పెట్టేసి వెళ్ళిపోతాడు. మనం వెజిటేరియన్స్ బయట ఎక్కువ తినము. మన ఇంట్లో చెత్త ఎంత కలెక్ట్ అవుతుంది, కొద్ది కలెక్ట్ అవుతుంది. ఏదో అంటే బీరకాయ తొక్కుకో లేదా వంకాయ తొక్కు ఏదో ఒకటి ఉంటుంది అక్కడ అంతే. అది పడేస్తాం మనం. సో అది మహా అయితే ఆ మొత్తం డ్రమ్ములో ఏ పావు భాగమో వస్తుంది. లేకపోతే ఇంకా మహా అయితే ఇంకా 1/3 అనుకో, అర్థం ఎక్కువైతే అనుకోండి, పోనీ ఆ, అర్థం అనుకోండి. అంత. కానీ వీళ్ళకి కొంతమంది మాంసాహారులు ఓవర్ఫ్లోయింగ్. అమెరికన్స్ మా ఇంటి వెనకాల. ఓవర్ఫ్లోయింగ్. సో వాళ్ళ దగ్గర మొత్తం డ్రమ్ము ఓవర్లోడ్ అయిపోయి, అదే. ఎందుకంటే వాళ్ళు ఇంట్లో తినరు, వండుకోరు, బయట నుంచి తెచ్చుకోవటమే. బయట ఏ మెక్డానాల్డ్సో, పిజ్జా హట్టో, టాకో బెల్లో, లేకపోతే ఇంకో బెల్లో తెచ్చుకొని తినటమే. తినటం, ఆ డబ్బాలు పడేయటం. అసలు ఎంత అంటే అబ్బా, అంత తిండి తింటారు వాళ్ళు. మన మ్మ్. అంటారు మళ్ళీ పైగా. మ్మ్. వాళ్ళు తినే తిండి మామూలుగా ఉండదు అసలు. మొత్తము ఎక్కడెక్కడ షాప్స్ ఉన్నాయో రకరకాల షాప్స్ తినేస్తారు, వాళ్ళు డబ్బులన్నీ దానికే పెట్టేస్తారు. భోజనానికే. ఆ భోజనానికి, తాగుడికి. ఓకే. వాళ్ళ లగ్జరీ అంటే భోజనము, తాగుడే. ఓకే. మా యూనివర్సిటీలో నేను ఒకసారి నేను ఒక పేపర్ సబ్మిట్ చేసేది ఉంటే, ఎప్పుడన్నా ఎవరైనా పేపర్ సబ్మిట్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ ఆ ప్రొఫెసర్లు వచ్చిన వాళ్ళకి కాస్త ఫుడ్ అవి ఏర్పాటు చేస్తారు. ఇట్లానే ఏ టాకో బెల్ లేకపోతే మెక్డానల్డ్స్ లేదా ఏదో రెస్టారెంట్ తెప్పిస్తారు, అక్కడ పెడతారు. వీళ్ళంతా విని అది తినేసి వెళ్ళిపోతారు. అయితే అది అయిపోతే నేను చూశాను. అది అయిపోగానే వీళ్ళందరూ బయటికి వెళ్ళగానే స్టూడెంట్స్ మిగతా వాళ్ళంతా లోపలికి వస్తారు. ఎవరైతే దీనికి అటెండ్ కారో, వేరే క్లాసులు ఉన్నాయో అదే అదే, ఇక్కడికి అవును. వచ్చేస్తారు గబగబా. ఇక్కడ మీటింగ్ ఆ, అయింది, అయింది, అయిపోయిందా అంటారు. అయిపోయిందంటే ఆ, ఉన్న ఫుడ్ని లాగి తినేసి వెళ్ళిపోతారు. మీకు ఒక్క ముక్క మిగలదు అక్కడ. క్లీన్. అ- అంతే. విశేషం ఏంటంటే వాళ్ళకి $5 $10 బయట చేసుకొని మిగిలిపోయినాయి ఆ రోజుకి. ఆ రోజు. ఒకడు అడుగుతాడు, దీనికి మందు కూడా పెడితే బాగుంటున్నాడు. ఇక మరే ఎదవా, అరే తిండే సో అదరం అంటే వాళ్ళు అట్లుంటారు వాళ్ళు. యాటిట్యూడ్. అది యాటిట్యూడ్. సో అంటే మొత్తానికి వాళ్ళకి అలా ఏంటంటే సొసైటీ అట్లుంది, అంతేం ఆ, చేస్తాం మనం. అవును. సో వాళ్ళు వాళ్ళ తప్పు మాంసం కాదు. మీద ఎక్కువ ఆధారపడతారు, మాంసమే ఎక్కువ తింటూ ఉంటారు. సో ఇది కనుక ఆగింది అంటే ప్రపంచం కొద్దిగా శాంతియుతంగా ఉంటుంది. కానీ ఆపుకోలేరు. ఒక్కసారి మాంసంకి అలవాటు పడ్డవాడు తినటం చాలా రేర్గా ఒకళ్ళో ఇద్దరో మారుతారు. లేకపోతే మిగతా వాళ్ళు అది అంతే. అడిక్షన్ అది అలాంటిది. అంతే, అది ఇంక మారరు ఇంకా. మీరు ఎట్లా ఉంటుందంటే ఇక్కడ ఇక్కడ మాంసం తినే వాళ్ళకి ఒక్కరోజు వెజిటేరియన్ ఫుడ్ పెట్టారు అనుకుందాం, ఒక ఉమ్, రోజంతా ఉమ్. వాడు 10 దినాలు ఉపవాసం ఉన్నట్టు లెక్క వాడు. ఓకే. మనం 10 దినాలు ఉపవాసం ఉంటే ఎంత లెక్కో, ఎంత బాధో. వాడికి ఒక్కరోజు మాంసం మానేస్తే అంత లెక్క. కొంతమంది అయిపోయారు. పాపం మారారు, కొంతమంది ఇక్కడ అమెరికన్స్ కూడా కొద్దిగా మారారు. వాళ్ళు వీగన్ అని చెప్పి అదని చెప్పి మారారు. అవును. కానీ వీగన్స్. అది ఆ మార్పు సరిపోదు. ఇది. సో ఇప్పుడు ఏంటంటే మనకి మీరు తీసుకొచ్చిన ఆర్టికల్ చాలా బాగుంది. సో మహాభారతంలో మీరు అన్నట్టుగా
ఇప్పుడు ద్వాపర యుగం అంతా కవరప్ అయిపోయింది కాబట్టి ద్వాపర అవును. యుగం టైంలో మొత్తం వెజిటేరియన్ ఫుడ్డే అని అర్థమవుతోంది. ఎగ్జాక్ట్లీ. ఎస్, బాగా చెప్పారు. ఆ విషయం మటుకు మీతో నేను ఏకీభవిస్తాను. అంతేకాకుండా రామాయణం కంటే అంతకుముందు మనం భారతదేశం అంతా వెజిటేరియన్ ఫుడ్డేనండి. ఈ మహాభారత యుద్ధం తర్వాత ఈ ఎదవల లోపలికొచ్చి వాళ్ళు వాళ్ళ అలవాటుని ఇక్కడున్న వాళ్ళకి వృద్ధి అంటగట్టారు. వృద్ధి వెళ్ళిపోయారు. Yes. అది మోస్ట్ ఇంపార్టెంట్. మీరు చూడండి, ఇప్పుడు మన కట్టు బొట్టు వ్యవహారం అంతా కూడా భారతదేశంలో హిమాలయాల దగ్గర నుంచి కన్యాకుమారి దాకా ఆడవాళ్ళది మగవాళ్ళది ఒకటే రకం. ఒకటే. ఒకటి. అవునా? కానీ ఎప్పుడైతే ఈ ఎదవల లోపలికి వచ్చారో మనం కూడా గొట్టం ప్యాంట్లు గొట్టం షర్ట్లు వేసుకోవడం మొదలుపెట్టాం. ఇప్పుడు మనకి టైలర్కి మాకు పంచె అంగవస్త్రం కుట్టిరా బాబు అంటే అది ఏంటి అంటాడు. సో అలా పరిస్థితి, రెడీమేడ్ కొనుక్కోవాలి, పెట్టుకోవాలి ఇంట్లో అంతే. సో పెట్టుకొని మనం ఆ ధోవతి కట్టడం అవన్నీ అలవాటు చేసుకోవాలి. సో ఆడవాళ్ళేమో శారీస్ మానేశారు, వాళ్ళు మారిపోయారు. వాళ్ళు అదేదో సినిమాలో చూశాను, ఏ సినిమా అది, అత్తారింటికి దారేదులు. మ్మ్. ఆ అమ్మాయిలు స్కర్ట్ని మోకాళ్ళ పై దాకా వేసుకుంటారు. అయితే తల్లి వచ్చి బుద్ధి చెప్పడానికి, అక్కడ అంత పైకి ఎవరిని వేసుకుంటారా అని చెప్పి, నేను గీత పెడతాను అక్కడ దాకా వేసుకోవాలంటే, నేనే మోకాలు కిందనో గీత పెడుతుంది అనుకున్నా. మోకాలు పైనే గీత పెట్టి ఇక్కడ దాకా ఉండాలి. నువ్వు చెప్పి తెచ్చిందే ఉంది అక్కడ చెప్పి ఒక ఒక అర ఇంచ్ అటు ఇటు. అది పెట్టింది అనమాట. సో దానికే వాళ్ళందరూ ఆడపిల్లలు ఏడుస్తారు. అంటే అట్లా చూపిస్తున్నారు మూవీలో. మగపిల్లలనేమో మందుకి బానిసలు చేసి చూపిస్తాడు, ఆడపిల్లల్ని డ్రస్సు లేకుండా చూపిస్తున్నాడు. సో ఇది మూవీ కల్చర్ ఎక్కడి నుంచి వచ్చింది మరి అంటే, అలా తీసుకొస్తే కానీ వీళ్ళు చూడట్లే సినిమాలు. కరెక్ట్. అట్లయితే కానీ మేము సంపాదించుకోలేము. సో ఇలా. సో ఈ మధ్య నేను కోర్ట్ అన్న సినిమా చూశాను. మ్మ్. అది చాలా చిన్న యాక్టర్లు అందరూ ఉంటారు అందులో. ఓకే. ఎంత డీసెంట్గా తీసాడండి. మ్మ్. ఎంత డీసెంట్గా, ఎంత చక్కగా. అంటే మీరు మనిషి అన్నవాడు ఎలా జీవిస్తాడు అన్నది చక్కగా చూపించాడు సొసైటీలో. సొసైటీలో. అంటే అంటే ఇప్పుడు చిన్న లాయర్లు ఎలా చక్కగా ఆర్గ్యుమెంట్ చేసి దాన్ని తీసుకొస్తాడు, ఒక పాయింట్ని రైజ్ చేయొచ్చు అన్న దాన్ని చక్కగా చూపించి, దానిలో ఏం వల్గారిటీ లేదు. ఇప్పుడు అల్లు అర్జున్ సినిమా చూసాం, దానిలో ఊ అంటావా మామ, ఊ ఊ అంటావా అని తీశాడు. సరే, దానికి సమంత ఒక హీరోయిన్, ఒకప్పుడు హీరోయిన్ అన్నది ఆమె గొడవలు తీసుకొని డ్యాన్స్ వేసి, దాని తర్వాత ఇంకో పుష్ప 2 వస్తే ఇంకేదో చెప్పొచ్చింది పాట. సో ఇవి చూపించకుండా పెద్ద సినిమాలు నడవట్లేదు. ఆ డీసెన్సీ దానిలో పోయింది మొత్తం. ఆ డీసెన్సీ పోయి బూతు పాటలు, బూతు మాటలు, బూతు ఆ, బట్టలు వేసుకొని చూపిస్తున్నారు. మర్డర్లు. ఆ. సో ఇప్పుడు దాన్ని వీడు ఇదే కోర్ట్ అన్న సినిమాలో అందరూ చిన్న యాక్టర్లే. మీకు బ్రష్. ఫేమస్ అల్లు అర్జున్ లేడు, ఫేమస్ మహేష్ బాబు లేడు, ఫేమస్ ఎన్టీఆర్ లేడు, రామ్ చరణ్ లేడు, ఇంకెవడూ లేడు. అందులో చిన్న యాక్టర్లు ఎంత చక్కగా నీట్గా సినిమాని బ్యూటిఫుల్ డ్రైవింగ్ చేసుకొచ్చాడు. అందులో ఇద్దరు యూత్ని చూపించాడు. ఎంత యూత్ అంటే వాళ్ళు టీనేజర్స్. వాళ్ళు లవ్లో ఉంటారు, కానీ ఆ అమ్మాయి డ్రెస్ కానీ అబ్బాయి డ్రెస్ కానీ వాళ్ళు మాట్లాడే మాటలు కానీ వాళ్ళు తిరిగే తిరుగుడు కానీ చేష్టలు కానీ ఎంత డీసెంట్గా చూపించాడంటే, అలా కూడా ప్రేమించుకోవచ్చురా, బట్టలు ఉడదీసుకు ముద్దులు పెట్టేసుకోవడమే కాదు అని చూపించాడు. అంటే మనం ఎలా చూపిస్తాం ప్రజలకి, ఆ ప్రజలకి అది అలా అలా అలవాటు. అంతే 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 ఎగ్జాక్ట్లీ. సో అది ఇప్పుడు నువ్వు బెడ్రూమ్లో ఏమైనా చేసుకో, రోడ్డు మీద ఏమైనా చేసుకో, అది నీ ఇష్టం. కానీ రోడ్డు మీద చేసుకునే ముందు 10 మంది గమనిస్తారు, మనం ఏం చేయాలి. బెడ్రూమ్లో ఉన్నట్టుగా అక్కడ ఉండకూడదు కదా, తప్పు కదా. మనం వి షుడ్ నాట్ బికమ్ ఏ లాఫింగ్ స్టాక్ దేర్. ఎగ్జాక్ట్లీ. బట్ ఫర్ దీస్ అమెరికన్స్ దట్స్ కామన్ హియర్. వాళ్ళు ముద్దు పెట్టుకోకుండా పబ్లిక్లో ఉండలేరు. పెదాలకి ముద్దు పెట్టుకోకుండా ఉండలేరు. అలా ముద్దు పెట్టుకోకుండా ఉన్నారు అంటే వాళ్ళు అసలు మనుషులే కాదు. అదే నేను ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నప్పుడు చెప్పేవాడు అనమాట. మామూలుగా మాట్లాడుకుంటుంటే ఫ్రెండ్స్, అరే అమెరికాలో ఇద్దరు మగవాళ్ళు పోతుంటే తెలివి వరీడ్ దేవుడు గే అనుకుంటారు, అవును. అక్కడ ఆడ మగ వెళ్తుంటారు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 70s. అవును. ఇప్పటికే అంత కల్చర్ అట్లా పాడైపోయింది అక్కడ. అంటే ఇప్పుడు ఇంకెంత డిటరేట్ అవుతుందో ఎక్స్పోనెన్షియల్గా ఇట్లా గాన్ డౌన్. ఎగ్జాక్ట్లీ. దట్స్ వీళ్ళు వాట్ ఏం ఇట్ ఈస్. చేశారంటే బాగా డబ్బులు సంపాదించి ఇతర దేశాల మీద పడి వాళ్ళకి కొట్లాట్లు పెట్టేసి ఆంసాన్ని అమ్మి డబ్బులు సంపాదించుకొని వీళ్ళు ఇక్కడ ఎదవేషాలు వేసేస్తున్నారు. కరెక్ట్.
ఇప్పుడు వేరే కంట్రీస్ రియలైజ్ అవుతున్నాయి, మెల్లమెల్లగా వాళ్ళు బయటకు వస్తున్నారు. బట్ కరెక్ట్. ఇప్పుడు మీరు మనకి సరే ఈ ఎక్స్టెండ్ అయిపోతుంది టాక్, బట్ అగ్రికల్చర్ అన్న మాట ఎప్పటి నుంచో ఉంది. అది ది మెయిన్ పాయింట్ ఈస్ ది అండర్లయింగ్ ఫ్యాక్ట్ ఈస్ వెజిటేరియన్ ఇస్ బీన్ దేర్ ఫర్ ఆల్మోస్ట్ లెట్ us say 8 lakh years. ఎగ్జాక్ట్లీ. ఇప్పటికి చెప్పడం బట్టి వాళ్ళు. ఎగ్జాక్ట్లీ. సో దీని మీద ఒక ఇంపార్టెంట్ పాయింట్ నేను చెప్పాలి మరి. చెప్పండి. జగ్గి వాసుదేవ్ ఈ మధ్య ఒక వీడియో చేశాడు ఆయన. ఓకే. ఎప్పుడు చేశాడో నాకు గుర్తులేదు, కానీ ఈ జనాలు నాకు పంపిస్తే చూసారు. దానికి నేను వీడియో చేశాను. ఓకే. అంటే ఆర్యులు బయట నుంచి వచ్చారు, అప్పటికి వాళ్ళకి నోమాడ్స్, వాళ్ళకి అసలు అగ్రికల్చర్ అంటే తెలియదు, మన సౌత్ ఇండియాలో తమిళియన్సే వాళ్ళకి నేర్పించారు అని చెప్పి చెప్పుకొచ్చాడు. ఓకే. మీకు అర్థమవుతుందా? అది ఎన్ని సంవత్సరాలు చెప్పాడు? ఆయన ఒక 9,000 సంవత్సరాలు చెప్పాడు. 9,000 సంవత్సరాల క్రితం ఆర్యన్ లోపలికి వచ్చారు, వాళ్ళకి అగ్రికల్చర్ రాదు, వీళ్ళు సౌత్ ఇండియన్ ద్రవిడియన్సే వాళ్ళు నేర్పించారు వాళ్ళకి. ఉల్టా అయిపోయింది మరి ఇప్పుడు మనం వాళ్ళకి చూసింది. ఇప్పుడు వాళ్ళకి భవంతులు కట్టుకోవడం రాదు, వాళ్ళకి ఏమీ రాదు, సౌత్ ఇండియా వాళ్ళే నేర్పించారు అని చెప్పి ఆయన చెప్పుకొచ్చాడు. నేను ఖండించి లేదరా తప్పు చెప్తున్నాను, బూతు చెప్తున్నాను అని చెప్పాను. ఇప్పుడు మీరు తెచ్చిన ఆర్టికల్ ఆయన్ని కంప్లీట్గా ముంచేయాలి లెక్క ప్రకారం. కరెక్ట్. ఎందుకంటే 7,80,000 80. సంవత్సరాలు ఎక్కడా, మీకు 9,000 9. సంవత్సరాలు. సో దెర్ ఫోర్ దిస్ ఈజ్ ఎ క్లియర్ ఇండికేషన్, వీళ్ళంతా ఎవడి నోటికి వచ్చింది వాడు అబద్ధం చెప్తున్నాడండి. సైంటిస్టులు కూడా వాళ్ళు బతకడం కోసము మేము కనిపెట్టాం ఇది ఇంతే అని చెప్పే ప్రయత్నం చేశారు. ఎప్పుడైతే ఇలాంటివి బయటపడినాయో, ఇప్పుడు 12,000 సంవత్సరాలు అన్న నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ తప్పేసుకుంటాడా, చెంపలు వేసుకుంటాడా? వేసుకోడు. వేసుకోకుండా చేసుకో. అవునండి అప్పుడు కనుక్కున్నప్పుడు అలా ఉంది, ఇప్పుడు కొత్త ఎగ్జాక్ట్లీ. విషయాలు బయటకు వచ్చినాయి. ఎగ్జాక్ట్లీ అట్లే మాట్లాడతారు వాళ్ళు. అట్లా తప్పు అంటున్నా, అది అట్లా. అందుకే వాళ్ళు ఏం చెప్పాలంటే, మాకు కనిపించింది ఇప్పుడు ఎవిడెన్స్లో ఇలా ఉంది, కానీ ఇలా ఉండకపోయి ఉండొచ్చు, ఇంకోటి కూడా అయి ఉండొచ్చు, రావచ్చు. కావచ్చు. మార్పు అలా రావచ్చు. కావచ్చు అని చెప్పాను, వాళ్ళు ఈగో దెబ్బ. ఓ, నేనే గొప్ప. అంతే. సైన్స్ ఇస్ గ్రేట్. మీరంతా భూత పురాణాలు రాసుకొని మీ ఇష్టం వచ్చినట్టు కాలం గడిపారు మీరు. మీరేదో కథలు రాసుకున్నారు రిలీజియన్. రిలీజియన్ కాదు, అది హిస్టరీ రా అని చెప్పి చెప్పి తలనొస్తున్నది. కరెక్ట్. మనం బలవంతంగా అదే కరెక్ట్ అని చెప్పి భారతదేశం అంతా మనం ఎడ్యుకేషన్ సిస్టంలో ఇమ్మర్స్ చేయాలి. మార్చాలి, మార్చాలి. అది ఎప్పుడవుతుందో మనకు తెలియదు. అప్పుడు ఎదవలు మారుతారు. ఎప్పుడు మారుతుందంటే మనం రిచ్ అయినప్పుడు మారుతుంది. భారతదేశం ఎంత రిచ్గా ఉండిందో అప్పుడు మిగతా వాళ్ళంతా అక్కడికి వచ్చినట్టుగా, ఇప్పుడు భారతదేశం మళ్ళీ రిచ్ అయ్యి ఎకనామికలీ స్ట్రాంగ్ అయ్యి వార్ఫేర్లో స్ట్రాంగ్ అయ్యి ఎవ్వడూ మనకి కన్నెత్తి చూడాలంటే భయపడాలి అనే స్టేజ్ తీసుకొస్తే అప్పుడు అవుతుంది. మీకు తెలుసు కదా, మహాభారతంలో పాండురాజు ఇరాన్ వైపు వెళ్ళాడు, వెళ్ళి యుద్ధానికి వెళ్ళాడు. వెళ్తే అక్కడ రాజు వచ్చి ఆయనకి దండం పెట్టి, మాతో యుద్ధం ఎందుకు స్వామి, మా చెల్లెల్ని తీసుకోండి, పెళ్లి చేసుకోండి, మాకు బంధువులు అవ్వండి, ఈ రాజ్యం మీదే అనుకోండి అన్నాడు. చేసుకున్నాడు, ఆయన పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళు వీళ్ళు చెప్పినట్టే విన్నారు ధర్మంలో. సో ఇవన్నీ జరిగినాయి, మనకి అవును, క్లియర్గా అవును, మనకి అవును. సాక్ష్యాలు ఉన్నాయి. సో దేర్ ఫోర్ ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. లేదు, బయట నుంచి జనాలు లోపల రాలే, లోపల నుంచే జనాలు బయటికి వెళ్ళారు. ఎగ్జాక్ట్లీ. సో మన వాళ్ళు వెళ్ళి బయట వాళ్ళని పెళ్ళిళ్ళు చేసుకొని లోపల తెచ్చుకున్నారు కూడా. సో కరెక్ట్. దానిలో డెఫినెట్గా దెర్ విల్ బి జీన్స్ కన్వర్షన్స్ కదా. ఇప్పుడు ఇప్పుడు పాండ్రాజు ఉన్నాడండి, ఆయన చేసుకున్నాడండి, పాండ్రాజు మాద్రిని చేసుకున్నాడండి, బాగుంది. ఆయన సైనికులందరూ గోచి కట్టుకొని కూర్చుంటారా? వాళ్ళు ఆ అక్కడికి కూడా రాజ్యంలో ఎవరో స్త్రీని చేసుకొని ఉంటారుగా. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్. ఇక్కడి నుంచి కల్చర్ బయటికి వెళ్ళింది, ఇక్కడి నుంచి జనాలు బయటికి వెళ్ళారు తప్పితే బయట నుంచి ఇక్కడికి రాలేదు. అది మాత్రం 100% షూర్ అది. ఇప్పుడు రోజు రోజుకి అది బలపడుతోంది, చూసారా? కానీ మీరు ఈ ఆర్టికల్ తీసుకొచ్చి చాలా మంచి పని చేశారు. నేను ఎప్పటి నుంచో బల్లగుది వాదిస్తున్నాను దట్ వెజిటేరియన్ ఫుడ్డే ఆది నుంచి ఉండింది, మాంసాహారం కాదు అని చెప్పి. సో ఇప్పుడు మీరు తెచ్చింది కొంత పుష్టినిచ్చింది దానికి. సరే సార్. ధన్యవాదాలు రవిశంకర్ గారు. అయ్యో భలేవారు సార్. ఏదో ఏమంటారు, ఆ, ఉడతా భక్తిగా ఇది ఇసుక వేసినట్టు. అది ఇప్పుడు see, ఏదన్నా మీరు తీసుకొచ్చింది చాలా బాగుంటున్నాయి, చక్కటి ఆర్టికల్స్, చక్కటి సైన్స్ ఆర్టికల్స్. అది కూడా ప్రపంచానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు భారతీయులందరికీ ఉపయోగపడేట్టుగా మనం చెప్పాం. సరే, అది ఎంతమందికి వెళ్తుంది, ఏం వెళ్తుంది తర్వాత సంగతి. సో తెలుసుకునే వాళ్ళు తెలుసుకుంటారుగా. అదే ఇప్పుడు ఆ, గుడ్డలో ఇంగువను మూసి పెట్టలేం కదా, ఆ వాసన వెళ్తుంది బయటికి. ఇది అంతే కొన్ని రోజుల తర్వాత. ఎస్. అది. థ్యాంక్ యూ అండి. ఇంకా అదే ఇంకేమైనా థ్యాంక్స్ సార్.
ఇంతే సార్ ఇప్పటికి మన ఇట్లాంటివి నాకు ఇట్లాంటి ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్స్ అందుకే చూస్తుంటాను. వెరీ గుడ్, వస్తే మంచి మళ్ళీ పని మీకు చేస్తారు. ఐ మీకు ఫస్ట్ ఈ 7,80,000 సంవత్సరాలు చూసినప్పుడు ఏమనిపించింది మీకు సడన్ గా? నాకు అనిపించింది ఏముంది, మన వాళ్ళు ఎప్పటి నుంచో చెప్తున్నారు వీఆర్ ఆల్ వెజిటేరియన్స్ ఇన్ దిస్ కంట్రీ, ప్రిడామినెంట్లీ వీఆర్ వెజిటేరియన్స్. ఓకే, అస్యూమింగ్ దట్ సమ్ పీపుల్ ఈటింగ్ నాన్ వెజ్, రాజులు వాళ్ళు తింటే ఇట్ వాస్ సమ్ స్పెషాలిటీ ఫర్ దెమ్, లెట్ us say లైక్ దట్, అట్లా అస్యూమ్ చేసిన రాజులు కూడా వెజిటేరియన్ అండి. అనుకుంటే కూడా మాక్సిమం 80 to 90% ఆఫ్ ఆల్ మన ఈ భారతదేశంలో వెజిటేరియనిజం ఎక్కువగా ఉండింది. వాళ్ళు ఇప్పటికి కూడా అలాగే ఉంది, తినేవాళ్ళు ఇప్పటికీ అలాగే ఉంది. తినేవాళ్ళు ఏంటంటే చండాలురు అని ఉండేవాళ్ళు. వాళ్ళని అందుకనే వాళ్ళని నగరాలకి దూరంగా అడవుల్లో ఉంచేవాళ్ళు. ఎందుకంటే మీరు మారర్రా, మీరు తింటాను కూడా తినండి, అక్కడ పోయి తినండి, మీరు మీ ఫ్రీడమ్ ఇష్టం. ఇచ్చారు వాళ్ళకి. ఇచ్చి మీరు తినండి అక్కడ, కానీ నగరాల్లోకి రావడానికి వీల్లేదు. ఏదైనా అదే యానిమల్ చనిపోయినప్పుడు మీకు చెప్తాం, మీరు వచ్చి తీసుకెళ్ళచ్చు. ఇప్పటికి కూడా మనము చూస్తుంటే దో ఇట్ మైట్ నాట్ లుక్ వెరీ స్ట్రేంజ్గా అనిపించవచ్చు, ఇప్పటికి కూడా ప్యూర్ నాన్ వెజిటేరియన్స్ కూడా దినవారీగా వాళ్ళు ఎవరు తినరు. ఈరోజు ట్యూస్డే వద్దంటారు, ఫ్రైడే వద్దంటారు, గురువారం, అల్టిమేట్లీ ఒక సండేనో అట్లా ఏదో పెట్టుకుంటారు ఒక రోజు, వాళ్ళు దే వాంట్ హ్యావ్ దేర్ నాన్ వెజ్. సో అజ్యూమింగ్ దట్ ఆ ఫాలో చేస్తున్నా కూడా 6 రోజులు వాళ్ళు వెజిటేరియన్స్గానే బతుకుతున్నారు. అని ఈవెన్ అనుకోవాల్సి వస్తుంది కానీ నాకు అదే తెలియదు అట్లా అనుకోవడం చేసి. కంటే ఏమంటానంటే ఉమ్. మనకు ఆ పరంపర ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు కొంచెం మార్చుకున్నా సరే డైలీ తినకుండా వాళ్ళు దే రెస్ట్రిక్టెడ్ టు వెరీ స్మాల్ విండో ఆఫ్ ది వీక్. అయి ఉండాలి. దట్స్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు ప్రూవ్. యా, ఎగ్జాక్ట్లీ అని అనుకుందాము మెజారిటీ కానీ. మనకు ఆ జీన్స్ లో అలా ఉండిపోయింది వెజిటేరియనిజం అనేది. కానీ దాని మీదనే దేశం మనం బతకడం నేర్చుకున్నాము. దేశం మటుకు ఇంకా వరస్ట్గా ఉందండి రవిశంకర్ గారు. అవుతుంది సార్, మీరు బహుశా అవుతుంది. మైసూర్లో మీ కోజీ హౌస్లో హ్యాపీ కూర్చున్నారు కానీ లేదు తెలంగాణ, ఫర్ సార్, ఎగ్జాంపుల్, అరవై తెలంగాణ ఏళ్ళు తీసుకు. హైదరాబాద్ లో పుట్టి పెరిగాను సార్, ఐ నో వాట్ లైఫ్ ఇస్ దేర్. బట్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఇస్ దట్ తెలంగాణలో 2014 సంవత్సరం నాటికి ఎక్స్ నంబర్ ఆఫ్ తాగుబోతులు ఉండేవి. అంటే ఎక్స్ అమౌంట్ ఆఫ్ తాగుడు ఉండేది. రెవెన్యూ. ఎక్స్ అమౌంట్ ఆఫ్ తాగుడు అంటే లెటెస్తే ఒక ఒక 1,00,000 బాటిల్స్ ప్రతి సంవత్సరం అమ్ముడుపోయిన అనుకుందాం, ఒక చిన్న లెక్క. ఓకే. ఇప్పుడు 2025కి అది 3 లక్షలు అయింది. మూడింతలు. మూడింతలు పెరిగింది తాగడం. తాగడం ఎప్పుడైతే పెరుగుతుందో మాంసం కూడా పెరుగుతుంది. అది ఖచ్చితం. దానికి దీనికి లింక్. ఫర్ ఎగ్జాంపుల్, మనము బాగా జ్ఞాపకం తెచ్చుకుంటే మహాభారతంలో లక్క ఇంటిలో పాండవులు వాళ్ళ తల్లితో ఉన్నప్పుడు అక్కడ కింద ఆ, ఒక ఆ, ఐదుగురు ఐదుగురు అన్నదమ్ములు హూ ఆర్ చండాలులు, ఆర్ సమ్ అదర్ క్యాస్ట్, ఏదో మొత్తానికి లోవర్ క్యాస్ట్ వాళ్ళు, వాళ్ళ తల్లితో సహా ఉండేవాళ్ళు భూగృహంలో అక్కడ. అయితే దానిలో ఉండేవాళ్ళు, వాళ్ళు ఏవో పనులు చేసుకుంటూ ఉండేవాళ్ళు, అవన్నీ ఉండేది. సో ఎప్పుడైతే లక్క ఇల్లు తగలబడిందో వాళ్ళకి మెలకు రాలేదు, ఎందుకంటే వాళ్ళు ఫుల్గా తాగేసి పడుకున్నారు. వాడు చనిపోతారు. సో వాడు వాళ్ళు తాగడం అన్నది ఖచ్చితంగా జరిగింది. సో అలా ఒక స్త్రీ కంకాళము, ఒక ఐదుగురు మగవాళ్ళ కంకాళము దొరికేటప్పటికి వాళ్ళు పాండవులు అనుకున్నారు. కానీ గమ్మత్తైన విషయం, ఎవ్వడు లాజిక్ క్వశ్చన్ అడగలేదు. ఏంటంటే అసలు ఆ కంకాళం స్త్రీ కంకాళం అని అప్పటికి ఎలా నిర్దేశింపబడింది? అంటే సైన్స్ ఆ రోజుకి ఎదిగి ఉండకపోయి ఉంటే ఎలా నిర్దేశించారండి? మీరు చెప్పండి రవిశంకర్ గారు. మీకు ఒక కంకాళం చూపిస్తాను, ఇది స్త్రీదా పురుషుడిదా అంటే మీకు చెప్పడానికి వీలవుతుందా? అంటే దే హావ్ గాట్ అంటే సమ్ సైంటిఫిక్ ఎవిడెన్స్ ఆన్ దట్. అది ఎనాటమీ బాగా తెలుసుంటేనే కదా అయ్యేది. సో ఆఫ్ ఆనాటికి కోర్స్, ఎనాటమీ ఎంత బాగా ఎదిగిందో ఖచ్చితంగా తెలుస్తోంది. ఆఫ్ కోర్స్ దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. సో దేర్ ఫోర్ ఇక ఇక మనం అగ్రికల్చర్ సంగతి చెప్పనే అక్కర్లేదు కదా. బలరాముడు నాగలి పెట్టి దున్నాడు అని చెప్తారు కదా. అవును, అవును. మరి నాగలి ఆయన ఆయుధం కూడా కదా. ఎగ్జాక్ట్లీ. సో కరెక్ట్ అండి. సో మంచి ఆర్టికల్ తీసుకొచ్చారు. ఐ థింక్ థ్యాంక్స్. ప్రజలకి తెలిసి ఉంటుంది. ఇలాంటివే ఇంకా మున్ముందు తీసుకొస్తారని ఆశిస్తున్నాం. తప్పకుండా సార్, తప్పకుండా. ధన్యవాదాలు. సార్, నమస్కారం సార్. థ్యాంక్